ఫస్ట్ ఎపిసోడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టినాము, వెళ్ళి చూడండి చూసేవాళ్ళు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన వీడియోస్ అయితే నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వదలండి రా, వదలండి రా రే, ఎవర్రా మీరు? వదలండి రా, వదలండి రా రే, దయాలరా. इतनी दूर आ गया. अरे नासिर रा कुचोंडा, ఏం మీ ప్రాబ్లం? ఏం నాసిర్ ఇంత దూరం వచ్చేసినావు, ఏం ప్రాబ్లం? నీకేమో ప్రాబ్లం ఉన్నది చూడు దొరపా బాబా. నిన్న ఒక కథ చెప్పాడు బాబా నాకు, దయ్యాల కథ. ఆ కథ వింటి బాబా, నిద్రపోతే దయ్యాలు వచ్చి నిజంగానే నన్ను చంపేసినట్లు కలబడింది బాబా. అందుకని వీడు భయపడి నీ దగ్గర పిలుచుకొని వచ్చాడు. इस गैंग में शैतान आने देख रहा है, अभी से ताबीज बनना चाहिए, नहीं तो वो नहीं छोड़ेगा, वो रुकना थोड़ी देर. अरे नासिर ये बहुत पावरफुल ताबीज है, ये अब मैं बन रहा हूँ ना, कभी भी इसे शैतान नहीं आएगा. मेरी बात सुनना, कहाँ भी मत बुला जा, सीधा घर के पास बुला ले जाना. ఫీజు ఎంత అయింది బాబా? नासिर फीज వద్దు नासिर, నువ్వు వచ్చి మా ఓడవే नासिर. సరే పోయేస్తాం దొరపా బాబా. नासिर బాబా. ఏంట్రా మచ్చా అట్లా భయపెట్టిస్తా అన్నాడు బాబా? దొరపా బాబా మచ్చా అట్లా భయపిస్తాడు. రే నువ్వు దోర్పా అన్నదిరా రే, నాకైతే నవ్వు వస్తుంది రబ్బా. అట్లయితే చెప్పను పద మచ్చా. మచ్చా ఎందుకు అసలు మా ఊరికి వచ్చింది నువ్వు? నేను యూట్యూబర్ రా, యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ ఉంటాను. యా వీడియోస్ చూస్తూ ఉంటారు నువ్వు యూట్యూబ్లో? రే నేను దయ్యాల వీడియోస్ తీస్తాను రా యూట్యూబ్లో. దయ్యాల వీడియోనా? అందుకనే మీ ఊరికి వచ్చింది దయ్యాలని వీడియో తీసేకి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మదన్పల్లి స్కూల్ తాకు వచ్చేనాను, హై స్కూల్ తావుకి. ఈడైతే దయ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈడ దయ్యాలు ఉన్నాయని ఊరోళ్ళో చెప్పినారు. నాకైతే కామెంట్లో కూడా చెప్పినారు ఫ్రెండ్స్. కామెంట్లో చెప్పిన దానికి ఇక్కడ వచ్చినాను. దయ్యాలు ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇక్కడ హై స్కూల్లో కట్టిండే పని నిలిపేయండారు ఫ్రెండ్స్. చూడండి చూస్తాను ఉన్నారు కదా, చూడండి నిలిపేయండారు ఫ్రెండ్స్. పని అయితే నిలిపేయండారు, ఏడకాడికి నిలిపేయండారు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు కూడా, చూడండి నిలిపేయండారు ఫ్రెండ్స్. పని అయితే నిలిపేయండారు, ఏడకాడికి నిలిపేయండారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పైకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, పైన ఉన్నాయి అంటున్నారు దయ్యాలు ఎక్కువ. ఊర్లో కూడా ఆడికి తిన్నాను. చూడండి ఫ్రెండ్స్, పని అయితే క్లీన్గా నిలిపేయండారు, ఏడకాడే బకెట్లు అంతా పడిండాయి. చూస్తున్నారు కదా, పైకి వెళ్ళి అయితే చూద్దాం. చీకటి కూడా పడుతూ ఉంది, దయ్యాలు నిజంగానే ఉన్నాయేమో చూద్దాం ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, నేను ఒక్కడే వచ్చినాను, నాకైతే భయం వేస్తుంది. దయ్యాలు ఉంటే
ఎట్లా రియాక్ట్ అవ్వాలి కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్. పైకైతే వచ్చేసినాను. ఆడేదో చూడండి ఫ్రెండ్స్, కదులుతూ ఉంది. చూస్తున్నారు కదా, కదులుతూ ఉంది. ఏమో తెల్లగా ఉంది ఫ్రెండ్స్, అదేమో కదులుతూ ఉంది ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఉండండి ఫ్రెండ్స్, దగ్గరికి వెళ్ళి చూద్దాము దయ్యమో కాదో అది. కిటికీలో ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, తెల్లగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? కనిపిస్తుంది కదా మీకైతే? చూడండి, కనిపిస్తుంది కదా, తెల్లగా ఉంది అది. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? చూడండి, కనిపిస్తుంది కదా. దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఉండండి ఫ్రెండ్స్, అది నిజం దయ్యమో కాదో చూద్దాము. దగ్గరికి అయితే వచ్చేదాం ఫ్రెండ్స్. అర్రే సంచి ఫ్రెండ్స్, ఇది సంచి అయితే ఎవరో పెట్టేయన్నారు ఫ్రెండ్స్ భయపెట్టడానికి. ఎవరో మమ్మల్ని అయితే భయపెట్టడానికి సంచి పెట్టినారు ఫ్రెండ్స్. ఈ సంచిని బహుశా ఈ సంచిని చూసేమో భయపడి ఊరోళ్ళు దయ్యాలు ఉన్నాయంటున్నారేమో. నాకైతే అనిపించడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే దయ్యాలు ఉన్నాయని. ఈడైతే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. దయ్యాలు ఉన్నాయో లేదో కూడా తెలియడం లేదు. పక్క ఒక రూమే ఫ్రెండ్స్ ఉండేది. ఇంకా ఆ రూమ్లో అయితే చూద్దాము, నిజంగానే దయ్యాలుంటే చూద్దాము. పక్క రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ రూమే ఫ్రెండ్స్ లాస్ట్ రూము. దయ్యాలు ఉన్నాయో లేదో చూసేద్దాము. నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఏమో చీకటిగా ఉంది. ఈడ శబ్దాలు కూడా వస్తూ ఉన్నాయి. దయ్యం శబ్దం అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆ వైపు అయితే వస్తుంది దయ్యం శబ్దము. చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఆ పక్క ఉన్నదేమో దయ్యం నిజంగానే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కనిపించిందా మీకు? కనిపించిందా ఫ్రెండ్స్? దయ్యం నిజంగానే ఉంది ఆడ. ఈడ ఊర్లో చెప్పిండే వాళ్ళేమో నిజంగానే చెప్పిండారు ఫ్రెండ్స్. దయ్యం నిజంగానే ఉంది. ఈడ వస్తుంది లేచి ఫ్రెండ్స్, వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సాయంత్రం అవుతుంది, బాబా వస్తాడు కదా. ఇక్కడ ఉన్నాడు దొరపా బాబా. ఇప్పుడే ఫోన్ ఎత్తుకునేది కాల్ చేసి మీరు వచ్చేసిన రా పోదాం నా సార్. సరే పదా పోదాము. రాండి పోదాం, అక్కడే ఉండేది. అది మాకు కూడా తెలుసు పదరా. మన నాట్యంగానే కదా నేను వచ్చింది. దయాలు చెప్పినాను లేదా పిల్లల్ని, దయాలే తిరుగుతున్నాను లేదా. వాళ్ళు చెప్పిన వాడు యాడున్నాడు ఇప్పుడు? వాడు వాడు నాకున్న యాడ్ మీద తెలియదు నాకు. ఏమైంది గుండన్న అలా తీస్తున్నావు? మా ఊళ్ళో వచ్చి కొత్తోడు మా గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు సార్. మన గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి, వాని తల తరికి తెచ్చిన వాళ్ళకి
లైఫ్ లాంగ్ సెటిల్మెంట్. అరే సార్, ఇతను నిజంగానే బాబానా లేకపోతే రోలెక్స్కి అసిస్టెంటా? తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వేచి ఉండండి.